అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు 9వ డివిజన్లో అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునఃప్రారంభించాం. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు. పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు. అప్పుడు కూడా వదలకుండా పార్కు సైజ్ చాలా చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు. కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు. నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న 110 మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పార్కులు డెవలప్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేసింది. పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాల వదిలేశారు. మెయింటెనెన్స్ చేయకుంటే ఎక్విప్మెంట్ ఉండదు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను. ఒక సిటీ నుంచి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యాను. ఇక్కడ 46 పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే, రూరల్ కాకుండా. రూరల్లో కూడా తిరుగుతాం, నేను ఎమ్మెల్యే ఇద్దరం తిరుగుతాం. ఈ యొక్క 46 పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖరు లోపల వీలైనంత వరకు పిల్లలకి హాలిడేస్ 23 నుంచి ఇచ్చారు. 23 నుంచి వాళ్ళు హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను. అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి. అవి ఆ కొరవ కూడా ఈ నెలాఖరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 54 స్కూల్స్ సిటీలో ఉన్నాయి. అక్కడ ఎక్కడా ప్లే ఎక్విప్మెంట్ లేదు, జిమ్ ఎక్విప్మెంట్ లేదు. వాటన్నిటి కూడా చేయమని ఆదేశించాను. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. మొన్న పాలిటెక్నిక్ కాలేజీకి పోతే పాలిటెక్నిక్ కాలేజీలో అక్కడ రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, మాకేమీ లేదంటే ఇమీడియట్గా మున్సిపల్ శాఖ అధికారులకి ఇచ్చాను. మీరు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళతోనూ అసోసియేట్ అయి కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్ కూడా టేకప్ చేయమని. ఈ విధంగా నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో 2014-19లో 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, 550 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాం. 85%, 90% 2 ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. వాటిని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసాం. 1 ఇయర్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ, అది కాకుండా ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద నెల్లూరు కార్పొరేషన్లో 6 లక్షల లీటర్ల వాటరు, మినరల్ వాటరు కేవలం 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చే ప్రోగ్రాం తెచ్చారు. దానికి కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2014-19. దాన్ని వదిలేశారు. అంటే ఒక ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు పెట్టి మరొక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడితే 5 కోట్లకి ఉపయోగం ఉండేది. 5 కోట్లు ఎక్కడదండి? ప్రజలు కట్టిన ట్యాక్సులదే. మా మీద కోపంతో 2014-19లో ఏ పని అయితే చేసామో ఆయన వదిలేశారు. వదిలేయటం వల్ల 5 సంవత్సరాలు ఆ డబ్బు వృధా అయినట్టే. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. పిచ్చితొక్కుల పరిపాలన అంటారు. నిజంగానే పిచ్చితొక్కుల వ్యవహారం. ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయలా, ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం. మొన్న యాక్చువల్గా 47 వార్డులు, 47 వార్డులో 1 లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1 లక్ష ఇనాగ్రేషన్ చేస్తాం. తర్వాత రాబోయే మంత్ ఎండింగ్ లోపల కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక 1 లక్ష, ఇది సిటీలో 3 లక్షలు. ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం. దానివల్ల దాదాపు 3 లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం 2 రూపాయలకి 20 లీటర్లు. చాలామంది నాకేం సజెస్ట్ చేశారంటే, సార్ 5 రూపాయలకి పెట్టచ్చు 20 లీటర్లు, 2 రూపాయలు అవసరం లేదు, దానివల్ల మున్సిపల్ దానికి ₹1 కోటి నష్టం వస్తుందని కూడా చెప్పాను. 2014-19లో ప్రజలకు ప్రామిస్ చేశాం 2 రూపాయలకి 20 లీటర్లు ఇస్తామని. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని ₹2కే డిసైడ్ చేసాం. ₹2కి 20 లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు. ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికొళ్ళు పట్టుకోపోవచ్చు. అలాంటి కార్యక్రమం తీసుకుని ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల వీలైనంత వరకు 3 లక్షల లీటర్లు ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు ఇస్తానని తెలియజేస్తూ అనేక వర్కులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ, అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి. ఆ కెనాల్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయడానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం. అది శాంక్షన్ కూడా చేశారు. అది కూడా త్వరలో వస్తుంది. సిల్ట్ తీయమని నేను అధికారులకు ఇచ్చాను. చిన్న కెనాల్స్ అయినా పెద్ద కెనాల్స్ అయినా, చిన్న కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే సుమారు 1 కోటి అవుతున్నారు. పెద్ద కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే 2.5 కోటి అవుతున్నారు. అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు, రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం. అంతేకాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది. కనెక్షన్స్ తీసుకోవచ్చు. కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో ₹5,000 ఉండేది, డిపాజిట్ కట్టాల. ₹5,000 మున్సిపాలిటీ, అది తీసేసాం. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకునే పర్మిషన్ ఇస్తారు. ఆ ₹1తో మీరు కనెక్షన్ మెయిన్ డ్రైనేజ్కి ఇచ్చుకుంటే దోమల్లి నగరం తయారవుతుందని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాం. క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లో క్యాపిటల్ సిటీని డిజైన్ చేశాము. 34,000 ఎకరాలు రైతులు కేవలం 58 రోజుల్లో ఇచ్చారు. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డెవలప్ చేస్తున్నాం 64,000 కోట్ల రూపాయలతో. వాళ్ళ భూముల విలువ పెరిగినాయి. అయితే ఆ భూముల విలువ నిలవాలంటే, పెరిగిన భూముల విలువ నిలవాలి పెరగాలంటే అక్కడ మనుషులు రావాలి. మనుషులు రాకుండా భూమి విలువ నిలవదు. సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఐటీ ఇండస్ట్రీస్, అటువంటి స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు. మీరు అక్కడి నుంచి హైదరాబాద్ రండి, హైదరాబాద్ పట్టుకొని ఇక్కడ ఫ్లైట్ రండి, ఎవరు రారు. డైరెక్ట్ ఫ్లైట్ కోరుకుంటారు. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే అక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కట్టకుండా పాత ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు దిగే ఫ్లైట్లో 10% కూడా దిగవు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచించి 5,000 ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కట్టబట్టే ఈరోజు అన్ని ఫ్లైట్లు దిగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని, ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజిషనా ల్యాండ్ పుల్లింగా, ల్యాండ్ పుల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం, లేదు మేము ల్యాండ్ అక్విజిషన్ మాకు బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని రాబోయే 3 సంవత్సరాల్లో చక్కటి అమరావతి క్యాపిటల్ సిటీ చేసి ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ ల్యాండ్ విలువ నిలిచేటట్టుగా పెరిగేటట్టుగా, ఇవ్వబోయే వాళ్ళ యొక్క ల్యాండ్ విలువ కూడా పెరిగేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు 9వ వార్డులో అంబేద్కర్ పార్క్, ఎప్పుడైనా పార్కు డెవలప్ కావాలన్నా, నెల్లూరు ఒక పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలన్నా ఒక నారాయణ గారే ఉండాలి. గతంలో ఎన్నో పార్కులు శ్రీకారం చుట్టారు ఆయన ఆశీస్సులతో. గతంలో నేను నోడా చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అడుగేస్తూ నెల్లూరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డుది అనేక పార్కులు కట్టాం. ఈరోజు పిల్లల ఆనందం చూస్తుంటే అంతా ఇంత లేదు. మరి గత 5 ఏళ్లలో ఎన్నో మాటలు చెప్పారు. కనీసం ఒక్క పార్కు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, కనీసం ఒక్క లైను, వాటర్ సంఘం నుంచి ఒక జానుడు కూడా ఆ ప్రభుత్వం కదిలించలేదు. మంత్రిగా ఉన్న నెట్టబోయాడు, ఇప్పుడు అంతులేదు. అదే నారాయణ గారు, దట్ ఈజ్ నారాయణ. ఈరోజు చూస్తే చిన్నపిల్లలు సార్ థ్యాంక్ యూ సార్ అంటున్నారు. వాళ్ళకేం తెలియదు. మీకేం ప్రభుత్వం చేసింది అని చెప్పి అడిగితే వాళ్ళు టీడీపీ అని చెప్తున్నారు. ఆ ఒక్కటి చాలు. అంటే పిల్లకాయలు ఎప్పుడు కూడా పార్కులు ఉండాలి. సాయంత్రం అయితే వాళ్ళు ఆడుకోవడానికి పెద్దలు కానీ కూర్చోడానికి ఒక పార్కులు అవసరం. అటువంటిది
అన్ని పార్కులకు ఈరోజు శ్రీకారం చుట్టింది నారాయణ గారు. అదే రకంగా చూస్తే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ మన చెరువుకి, నెల్లూరు చెరువుకి బ్రహ్మాండమైంది. సాయంత్రం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి డీకే వెనక్కి కూడా ఆనాడు 2 ఎకరాలు తీసుకున్నాం. నారాయణ గారు ఆ రోజు తీసుకోవడం జరిగింది. అది ఇంకా టైం ఉండుంటే ఆ రోజే బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. రూరల్ ఎమ్మెల్యేతో మాట్లాడి నారాయణ గారు అదే నుడా, ఆ రోజు చేసిన నుడా, ఆ కొరవ కూడా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నారాయణ గారికి బాలకుల దీవెన బ్రహ్మ దీవెన అంటారు. అటువంటి ఈరోజు బాలల్లో కూడా దీవించే దీవెనలు ఆయనకు ఉండాలని, ఆయన ఒక్క నెల్లూరు కాదు రాష్ట్రం అంతా చూడాలి, రాజధాని చూడాలి. ఒక పక్క రాజధాని చూస్తూ, ఒక పక్క రాష్ట్రం చూస్తూ, ఒక పక్క తను నెల్లూరులో 75,000 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాని మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు సేవ చేస్తూ ఏకైక వ్యక్తి నారాయణ గారు. అటువంటి వ్యక్తిని ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.